నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అంతర్కాలము అందరికీ ఉంది. ఇప్పుడే ఉండే కాలాన్ని మంచికే వినియోగించుకో. 100 మంది వైద్యులు వెంట ఉన్నా పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. కాబట్టి బ్రతికి ఉండేటప్పుడే మంచి పని చేయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 15, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 4 నిమిషాలకు. తిథి దశమి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము వరకు, తదుపరి మూల. కరణము గరిజ ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి వనిజ. రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము వైద్యుతి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఆగస్టు 15 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ నక్షత్రాలు కావున శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోనూ ఉంటారు. గురువారం దక్షిణ దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు మనమందరం కూడా గర్వంగా చెప్పుకునే రోజు స్వాతంత్ర దినోత్సవం. మన పూర్వీకులు దశాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశంలో స్వాతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప సామ్రాజ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో ధృతరాష్ట్రుడి కౌగిలి ఊపిరి ఆడదు అంటారు. ఈరోజు ప్రశ్న: శకునిని కారాగారంలో బంధించిన రాజు ఎవరు? విదురుడు, పాండురాజు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి రాబడి కాస్త పెరిగి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వృషభ రాశి పుణ్యక్షేత్రాలు సందర్శనంతో ఆధ్యాత్మిక వైపు అడుగు వేస్తారు. మిథున రాశి ఆలోచనలు అమలు చేయడంలో వెనుకడుగు వేయరు. కర్కాటక రాశి భూమికి సంబంధించిన గొడవలు చాలా వరకు తీరుతాయి. సింహరాశి ముక్కుసూటిగా వ్యవహరిస్తూ అనుకున్న గమ్యం వైపు సాగుతారు. కన్య రాశి ఆస్తుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు. తులారాశి వ్యతిరేకలను సైతం అనుకూలంగా మార్చుకునే శక్తిని పొందగలరు. వృశ్చిక రాశి ఆదాయానికి ఇబ్బందికరంగా ఉండి రుణదాతలను ఆశ్రయిస్తారు. ధనుస్సు రాశి కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మకర రాశి ఊహించిన రీతిలో కొంత సొమ్ము అందే సూచనలు. కుంభరాశి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి ఆస్తుల పంపకాలలో సందిగ్ధత తొలగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.